తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే ఈ సమయంలో చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నువ్వులను యథాశక్తి కేజింపావు దగ్గర నుంచి ఇంకా మీ స్థాయిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 11వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోనే, అంటే ఇద్దరు 11వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార లాభాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు, ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు, పెద్దల యొక్క ఆశీర్వాదము, ఏదైతే గతంలో ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి అనువైన సమయం. వివాహ యోగ్యము, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా ఉండబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ దర్శనం చేసుకొని మీ పేరిట పాలు, తేనె, ఆవు పాలు, తేనె వీటితో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు మీరున్న స్థలంలో, అది ఏ రంగంలో అయినా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. రహస్యంగా విషయాలు కొంత బహిర్గతం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేయండి. నష్టపోయే అవకాశం కనబడుతుంది. కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మనశ్శాంతి కోసము ఏదైనా దేవాలయ సందర్శనం కానీ, మంచి ఆధ్యాత్మిక పరమైన అంశాలు వినడం కానీ చేసినట్టయితే కనుక కొంత మనశ్శాంతి ఉండే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఒడిదుడుకులు కుటుంబంలో కనిపించటం లేదు. చెప్పదగిన పరిహారము, గోశాలలో కానీ, గోవుకు కానీ పచ్చగడ్డి, అరటి పండు ఈ రెండు ఆ అమ్మవారికి, గోమాతకు కనుక సమర్పించినట్టయితే మీ చేత్తోనే కొంత ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.